లార్డ్. ప్రభు అయిన యేసు నామమున అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. అనుకూల సమయమందు నీ మొర నాలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు గదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో నేడే, ఇదిగో ఇదే రక్షణ దినము. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అపోస్తలుడైన పౌలు తన అనుభవంతో దేవునికి తనతో ఉన్న సంబంధం ఎన్నో విషయాలు బయలుపరుస్తూ వచ్చినాడు. యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన సంఘంలో అనేకమైన పరిస్థితుల గుండా వెళ్ళిన ఆ పరిస్థితులన్నిటిలో కూడా ప్రభువుకు అనుకూలంగా ఉండే స్థితి అపోస్తలుడైన పౌలు ఎరిగినాడు. అదే స్థితి మనకు మరొకసారి బయలుపరుస్తున్నాడు, హెచ్చరిక చేస్తున్నాడు. అనుకూల సమయం ముందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినం ముందు నిన్ను ఆదుకొంటిని అంటుంది. అనుకూల సమయము అంటే మనకు అనుకూలమైన సమయం కాదు, అది దేవునికి అనుకూల సమయం. మన జీవితంలో ప్రార్థన అనేది ఎంత అత్యధికంగా ఉండాలనే మాట. మనం రెగ్యులర్గా ప్రార్థన చేస్తుండాలి. ప్రతి దినము, ప్రతి పరిస్థితిలో, ప్రతి సమస్యను బట్టి, ఏ పరిస్థితి ఉన్నా ఆ సమయాన్ని బట్టి మనం ప్రార్థన చేస్తుంటే ఆయనకు అనుకూల సమయంలో దాన్ని వింటాడు అని గమనించగలుగుతాం. ఏదైతే ప్రార్థనతో ఆరంభమైన పని ఉంటుందో, ఏదైతే ప్రార్థనతో ప్రారంభమైన కార్యం ఏదైనా ఉండని, అవన్నిట్లో ఎంతో విజయము, ఎంతో మంచి ఫలితాలు చూడగలుగుతాం. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు ప్రార్థన చేస్తూ ఉండు, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటా అంటున్నాడు. రక్షణ దినము అంటే దేవుని రాకడ దినము. దేవుని రాకడ దినము, ఆ దినమున రక్షణ లేకపోతే ఆదుకునేటోళ్ళు లేరు. అనేకులు ఆ దినము ప్రభు యొక్క 2వ రాకడ, యేసు రక్తంతో విమోచింపబడిన వారికి ఒక శుభ నిరీక్షణ ఉంది. మందిరంలో ఉన్నప్పటికీ కొన్నిసార్లు ఈ రక్షణను గూర్చి మనము అలక్ష్య వైఖరి, నిర్లక్ష్య వైఖరి కలిగి ఉంటాం. అయితే ఆ రక్షణ దినం నాడు ప్రభు ఆదుకునేలాంటే మనం ఏం చేయాలంటే ఎప్పటికీ ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఈనాడు ప్రార్థన చేద్దాం అని అనుకునేది జయిస్తే ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేద్దామంటే మోకాల మీదకి వెళ్ళిపోవాలి, లేకుంటే దేవునితో మనం మనసు కలిసిపోవాలి ప్రార్థన చేద్దాం అన్నప్పుడు. ఈనాడు ప్రార్థన అనేది చాలా తక్కువైపోయింది సంఘాల్లో. భక్సింగ్ గారి గురించి ఉంటే దినాలు రాత్రులు ప్రార్థనలో గడిపినాడు. ఆయనకి ఎవరు ఏ సమస్య తీసుకొని పోయి చెప్పినా ఆ సమస్యను తీసుకొని ప్రార్థన చేద్దామని చెప్పి ఒక్క సమస్య గురించి ఖచ్చితంగా 3 దినాలు ప్రార్థన చేసేదంట. అంటే మనము ఎవరి సమస్యల గురించి అయినా ప్రార్థన చేస్తున్నామా, లేకుంటే మన గురించే మనం ప్రార్థన చేసుకునే స్థితిలో కూడా చాలాసార్లు వెనుకబడి దిగజారిపోయి ఉంటాం. ప్రభు ఏమంటాడంటే, ఎప్పుడు చేద్దాం ప్రార్థన అని అనుకోకుండా, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము అంటాడు. అనుకూల సమయం ఎప్పుడు అంటే మనిషి బతుకు ఎంత అనిశ్చితమైంది చూడండి. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత నేనేం చేస్తాను, నా ఆరోగ్యం ఎట్లుంటుందో నాకే తెలియదు. ప్రతి మనిషిని పరిస్థితి అదే కదా. రేపు అది సాధిస్తా, ఇది సాధిస్తా, ఒక 5 ఏళ్ళకి ఇది చేస్తా, ఒక 10 ఏళ్ళకి ఇది చేస్తా అని ఎన్నో అనుకుంటాం, ఎన్నో కలలు కంటాం. కానీ యాకోబు పత్రికలో ఉంది, అంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారే మీరని ప్రభు సెలవిస్తున్నాడు. అందుకే మనం ఏం చేయాలంటే, అనుకూల సమయం ఎప్పుడంటే ఇప్పుడే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. రేపు ప్రభు వస్తాడు అనే ఆలోచనలో, లేకుంటే ఈ దినం ప్రభు వస్తాడు అనే ఆలోచనలో మన సిద్ధపాటు కలిగి ఉండాలి. మనం విమోచింపబడిన వారము, ఆయన శిలువ రక్తంతో విమోచింపబడి విడవబడితే మనంత దౌర్భాగ్యత ఇంకొకటి లేదు. అందుకే 1 కొరింథీ 11వ అధ్యాయం 32వ వచనంలో మనం ప్రభు చేత శిక్షింపబడుతున్నాము అని రాయబడ్డది. అయితే మనము ఈ గొప్ప రక్షణను పొందిన మనము దేవునికి ఎల్లవేళలా ప్రార్థన చేసే ఆ స్థితిలో ఉండాలని ప్రభు కోరుతున్నాడు. దేవుని మాట దీవించును గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆశీర్వాదం బట్టి స్తోత్రములు. అనుకూల సమయం ఎప్పుడో అనుకొని నిన్ను నిర్లక్ష్య పెట్టినాం, దయతో క్షమించండి. ఇప్పుడే లేచి మొరపెట్టినట్లుగా నీ వలన
మేము రక్షణ యొక్క నిశ్చయత కలిగి ఆ రక్షణలో మీ రాకడ కొరకు ఎల్లప్పుడూ సంసిద్ధులుగా ఉన్నట్లు కృపణీయమని, మా సమస్యలన్నిటికీ ప్రార్థన మాత్రం మేము వెరుగుడా నేరగలుగుటకు కృపణీయమని స్తుతులు అర్పిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మీరందరి పరిచయం గురించి బాగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.